జై యూనియన్ జర్నలిస్టు సభ్యులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. త్వరలో చంద్రబాబుతో భేటీ కానున్న జై యూనియన్ సభ్యులు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ సంజయ్ రెడ్డి మరియు ప్రకాశం జిల్లా దర్శి పట్టణవాసి సాదిక్ సాఫ్ట్ స్కిల్స్ నేతృత్వంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జై యూనియన్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు 4 నెలల కాల వ్యవధిలో ఇంటర్మీడియట్ అర్హతతో సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ జర్నలిజం మరియు డిగ్రీ అర్హతతో 1 సంవత్సర కాల పరిమితితో డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సుపై శిక్షణ తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత పొందిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జై యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు విజయవాడ తాడేపల్లి నందు ఎన్ఎంఏడి ఫరూక్ శాసన న్యాయపాలన మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రిచే తన స్వగృహం వద్ద సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమం జై యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు షారుఖ్ షిబ్లీ మాట్లాడుతూ, మీ వంతు బాధ్యతగా మీ యొక్క సమస్యలను మీ యొక్క సోషల్ మీడియా అయిన యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాముల్లో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రపంచం మొత్తం వైరల్ చేయండి. తెలంగాణలో ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి మూల కారణం యూట్యూబ్ జర్నలిస్టులు. అది మీ బలం. మీరందరూ మాకు మీ యొక్క సహకారం అందించండి. మేము మీకు అండగా ఉంటామన్నారు. నేను మాట ఇస్తున్నాను, సీఎం దృష్టికి మీ విషయం తీసుకువెళ్ళి త్వరలో సీఎం చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక యూనియన్ ఏర్పడి సమాజాన్ని మేల్కొల్పడంలో భాగస్వాములుగా అయిన యూనియన్ సభ్యులందరినీ కొనియాడారు. ఈ సందర్భంగా జై యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ, జై యూనియన్ యొక్క నిర్మాణ ఆవశ్యకత, విధి విధానాలు, యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి తెలుపుతూ, నారా లోకేష్ ప్రజాగలంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ వారిని ప్రభుత్వ గుర్తింపు, సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికే అనేక మార్లు మంత్రి నారా లోకేష్కు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కు, ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసారథికి వినత పత్రాలు అందించామని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కలిసి మా సమస్యలను తెలియజేసేందుకు మీ సహకారం కావాలని కోరారు. తక్షణమే స్పందించిన రాష్ట్ర అధ్యక్షులు షారుఖ్ షిబ్లీ తప్పక రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్యమంత్రి వారితో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మనకి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం మరియు సిబ్బంది అధిక సంఖ్యలో ఇచ్చేసిన అతిథులకు ఘనంగా సత్కరించారు. ఇంపార్టెంట్ ప్రెస్ మీట్స్ కి మాట్లాడుకోవడం. సో దీనిపైన ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు దయవుంచి మీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాను. ఒక్కసారి మా సమస్యలను వాస్తవము వీళ్ళు పక్కాగా జర్నలిస్టులకు అడిగి సంక్షేమ పథకాలు వీళ్ళకి కూడా ఇవ్వాలి అని అనుకున్నట్లయితే మాకు వచ్చే విధంగా మీరు మాకు సహాయం చేయాలని. రెండవది, ఇదే విషయం పైన నారా లోకేష్ గారి ప్రజాగలంలో మాటిచ్చేస్తారు. యూట్యూబ్ జర్నలిస్టులు చేస్తున్నారు. యూట్యూబ్ జర్నలిస్టులకు ఇక్కడే కలిసిన మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆల్రెడీ ఒక జీవో పూర్తి స్థాయి నివసంతో వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇదే విషయం పైన నేను ఎన్నో విషయాల్లో చెప్తాను, చేస్తామని అన్నారు. ఎంతవరకు ఎక్కువ చేయలేదు. ఒకవేళ మీకు పూర్తి స్థాయిలో అర్థం కలిగి ఉన్నామని అంటే మాకు కూడా ఆ సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పాను సార్. లేదు అని అంటే అవి పొందనందుకు అదే ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది మా గైడ్ లైన్స్ ఇచ్చినా మేము చేసుకుంటాం సార్. సో కొత్తగా అక్రిడేషన్ కోసం గైడ్ లైన్స్ ఏం అవసరం లేదు సార్. మీడియా వాళ్ళకి ఏ విధంగా గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయి, మా ఇంటి వాళ్ళు కూడా అదే వర్తిస్తాయి సార్. వాళ్ళు వాటర్ మనం వెళ్తున్నాను మాకు అలానే జిల్లా స్థాయో, రాష్ట్ర స్థాయో, మండల స్థాయి అయితే అదే అట్లా ఈ అవకాశాన్ని బాగా కల్పించినందుకు మరొకసారి మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ దానికి సంబంధించినటువంటి మీ అందరికీ కూడాను సాదర స్వాగతం పలుకుతూ, ఈ రోజున ఏదైతే ఇష్యూస్ మరి ముఖ్యంగా మీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు ఏదైతే ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారో, నేను దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నేను గతంలో కొంతమంది నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పేసి చెప్పకుండానే వింటున్నాడు, ఉన్నాను అని చెప్పేసి అనిపించుకుంటున్నాడు. అదే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. నేను గతంలో మీరు యువకులం పాదయాత్ర మీరు కలిసినప్పుడు నేను కూడాను అంశం మొత్తం నా దృష్టిలో ఉంది. ఆ రోజున ఆయన ట్విట్టర్ లో కూడాను పోస్ట్ చేయడం జరిగింది నారా లోకేష్ గారు. సో ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాం, ఎటువంటి అనమాట. కాకపోతే
దీనికి కరెక్ట్ గా సరి అయిన రీతిలో దీన్ని ఏ రకంగా రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే మీకు వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో విన్నారు కాబట్టి ఇక్కడ మీకు అప్రోచ్ అవ్వడానికి బహుశా మీకు ఇబ్బంది అయి ఉండొచ్చు. నాకు తెలిసిందల్లా ఒకటే, ప్రతి నాయకుడిని తయారు చేసింది ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్, దాని ఇంకా అనుమానం లేదు. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఏదైతే కష్టాన్ని దాన్ని సమాజం ముందుకు, ప్రజల ముందుకి, ఇదిగో ఇతను ఇది చేస్తున్నాడు ఈ సేవ అని చెప్పేసి తీసుకెళ్లేవాడు జర్నలిస్ట్. నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఎక్కడైనా ఏమైనా ఇష్యూ జరిగితే కనుక దాన్ని ప్రజల ముందుకు తీసుకుని రావడానికి 4th పిల్లర్ గా పనిచేస్తున్నాడు అతనే జర్నలిస్ట్. జర్నలిస్ట్ లో మళ్ళా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మళ్ళా ఇది సరిపోగా మళ్ళా ఇప్పుడు దాంట్లో శాటిలైట్ అని చెప్పేసి లేకపోతే ఇంకోటి చాలా విషయాలు చెప్పారు. సోషల్ మీడియా చెప్పేసి ఇప్పుడు యూట్యూబర్స్ అని పార్థసారథి గారి దగ్గర కానివ్వండి, మంత్రి గారి దగ్గర కానివ్వండి, లేకపోతే మా మంత్రి గారి దగ్గర కానివ్వండి, లేకపోతే మన యువ నాయకులు లోకేష్ గారి దగ్గర కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి, లేకపోతే ఇతరత్ర పెద్దలు ఎవరైనా ఉండనివ్వండి, ఎక్కడ మీకు ఏ అంశంలో ఎక్కడ అడ్డంకులు వస్తున్నా కానీ మీరు నాకు చెప్పండి. మీరు ఇక్కడ ఎంతమంది అయితే ఈ అకాడమీలో మీరందరూ కూడా ఒక ఈ ఆర్గనైజేషన్ ఉన్నారో ఒక మంచి మాట చెప్తాను. ఎందుకంటే మీకు బహుశా మీరు దీనిపై మీకు అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒక ప్రధానమైనటువంటి కారణం కూడా ఒకటి ఉంది. ఎవరికైనా అవగాహన ఉందండి? సోషల్ మీడియా కాదండి, ప్రత్యేకంగా మీరు ఏదైతే యూట్యూబర్స్ అని చెప్పేసి పెట్టుకున్నారో అదే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది అన్న ఒక కామెంట్ నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తి కూడా చేస్తున్నారు. మీరు గమనించారో లేదు? కాబట్టి మీ యొక్క పవర్ అంటే మీరు మిమ్మల్ని గుర్తించండి ముందు, దాన్ని సరి అయిన మార్గంలో అటు ఫేస్బుక్ లో కానివ్వండి, అటు వాట్సాప్ లో కానివ్వండి, లేకపోతే ట్విట్టర్ లో కానివ్వండి, లేకపోతే కనుక యూట్యూబ్ లో, వీటన్నిటిలో కూడా ఓన్లీ యూట్యూబర్స్ అని చెప్పేసి ఓన్లీ యూట్యూబ్ వరకు పరిమితం కాకుండా ఈ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మీరు ఒకసారి అర్థం చేసుకోండి, రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రాముఖ్యత ఏ రేంజ్ కి పెడుతుంది.